దేవుడిని బాగా నమ్ముతా. పూజలు రెగ్యులర్‌గా నేను చేస్తాను అనను గానీ, దేవుడిని బాగా నమ్ముతాను. ఒక సెంటిమెంట్ నాకు డెఫినెట్‌గా ఉంది. భక్తి విషయంలో యాజ్ ఎమ్మెల్యేగా గానీ, లేకపోతే ఒక ఆడబిడ్డగా మీకున్న భక్తి భావజాలం అది ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాకు మంచి చేస్తే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తే దేవుడు ఆశీస్సులు నాకున్నాయని నమ్మే వ్యక్తిని నేను. హ్మ్. నాకు మా మదర్ ఎక్కువ పూజలు చేస్తారు. అమ్మవారిని బాగా నమ్ముతారు. అంటే మా మా మదర్‌కి వాళ్ళ మదర్ చనిపోయినారనమాట. హుహు. సో, చనిపోయినప్పుడు అమ్మవారి మీద మా అమ్మ అంటే ఇంక అమ్మవారు అనే టైప్‌గా ఇది చేసుకుంది. ఆమెను మేము చూసి ఇది చేసాం కాబట్టి, నాకు గూడా అదే అంటే నాకు అమ్మ లేదు కాబట్టి అమ్మవారే నాకు ఆమె మమ్మల్ని నడిపిస్తదనే ఒక నమ్మకం నాకుంది. హ్మ్. సో, అట్లా నేను నమ్మకంగా ఎళ్తాను గానీ, పూజలు చేస్తేనే దేవుడు నన్ను అలంకరిస్తాడనే కాదు, మంచి చేస్తే దేవుడున్నాడు. వ్యక్తిగతంగా అందరికి ఇంటి దేవుడు ఉన్నట్టుగా మీకు కూడా అలా ఉంటుందా? మాకు బ్రహ్మంగారి మఠం మాకు ఇంటి దేవుడు యాక్చువల్‌గా. బిలీవ్ చేస్తా. చాలామంది చాలామంది బ్రహ్మంగారు ఎట్లా మీకు ఇంటి దేవుడు, ఆయన దేవుడు అలా ఋషి గదా! ఆయన ఎట్లా మీకు ఇది అంటారే గానీ, మాకెప్పటి చాలా నుంచో మంది ఆయనే నమ్ముతారు ఆయన్ని. చాలామంది నమ్ముతారు. బ్రహ్మంగారు మాకు యాక్చువల్‌గా మా ఇంటి దేవుడు. మా అత్త వాళ్ళ సైడు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు. సో బోత్ ద వే మీరు ఇది చేస్తారు. కొంత సనాతన ధర్మం యొక్క వైభవం లేకపోతే హిందుత్వవాదం బలంగా వినపడుతుంది. కొంత బాబు గారు కూడా అదే మాట్లాడడం, లేకపోతే కూటమిలో మీరు ఉండటం. సనాతన ధర్మాన్ని యాజ్ ఎమ్మెల్యేగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తారంటే ఏం చెప్తారు? నాకు ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం అండి. అంటే నాకు కులం, మతం మన ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. బట్ అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, నేను ఒక వేరే సర్కమ్‌స్టాన్సెస్‌లో నేను రాజకీయాల్లోకి రావడంతోటి, నాకు కులాలు, మతాలు దానికన్నా నాకు ప్రజలు ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు నా గుమ్మం దాటి వచ్చిన వాళ్ళకి నేను ఒక ముద్ర వేసేస్తా. వీళ్ళు నా వాడే, వీళ్ళు నా వాళ్ళు. నా చచ్చేంత వరకు వాళ్ళు నా వాళ్ళు అనేటట్టుగా నేను వెళ్తానే తప్ప, ఒక దేవుడి మీద నమ్మకం, పూజలు ఇదంతా ఒక ఎత్తు అయినా కూడా ఎవరి రిలీజియన్ వాళ్ళకి ఇంపార్టెంట్. మనం మనం ఉండే మన దేశం కూడా అందరం కలిసి ఉంటాము, అందరము ఓపెన్గా ఉంటాము, అంతా ఇది చేస్తాము. రాజకీయంగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని కులాలు, అన్ని మతాలను నేను గౌరవించాలా. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఉన్నానో దానికి నా రెస్పెక్ట్ నాది ఉంటుంది, నా ప్రాక్టీసింగ్ నాకు ఉంటుంది. జస్ట్ బికాస్ నేను సెక్యులరిజం ఉన్నాను కాబట్టి నేను దేవుడిని నమ్మననే దానికి లేదు. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం.